దశ నుంచి మావోయిస్టు పార్టీలో చేరి దళ నేతగా ఎదిగిన బండి రాధా అలియాస్ నీల్సో 7 ఏళ్ల ప్రస్థానం విషాదాంతంగా ముగిసింది. చైతన్య మహిళా సంఘం సభ్యురాల నుంచి దండకారణ్యంలో చేరి నాయకత్వ రక్షణ దళ కమాండర్గా ఎదిగిన ఆమె చివరకు దళం సహచరుల చేతిలోనే హతమైంది. ఉద్యమంలో కొనసాగుతూనే ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులకు కోవట్టుగా మారిందన్న సమాచారం మేరకు మావోయిస్ట్ పార్టీ నాయకత్వం ప్రజా కోర్టు నిర్వహించి రాధను హతమార్చినట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బంటి బాలయ్య పోచమ్మ కూతురు రాధ. ఆమెకు సూర్యం అనే సోదరుడు ఉన్నాడు. ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన వారి కుటుంబం మేడ్చల్ పరిధిలోని కాప్రాలో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే బంటి రాధ అలియాస్ నీల్సో 2017లో ఇంటర్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తూ అదృశ్యమైంది. ఆ సమయంలో పీపుల్ వార్ నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రాజాపేటకు చెందిన జిట్టా సుదర్శన్ రెడ్డి విప్లవ గీతాలకు రాధ ఆకర్షితురాలయ్యారని తెలుస్తోంది. అయితే అప్పట్లో రాధ అదృశ్యం సంచలనంగా మారింది. మొదట హైదరాబాద్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు 2022 జనవరి 2న విశాఖపట్నం జిల్లా పెద్దబైలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును అక్కడి పోలీసులు ఎటూ తేల్చకపోవడంతో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ కేసును రీఓపెన్ చేసింది. మావోయిస్టులు ఆమెను బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారన్న అభియోగంపై మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, కాకరాల మాధవి అలియాస్ అరుణలతో పాటు పలువురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో 2022 జూన్ 23 హైదరాబాద్లోని చిలకానగర్, పీర్జాదిగూడ, మెదక్ జిల్లా చేగుంట, వరంగల్ నగరాల్లో చైతన్య మహిళా సంఘంతో సంబంధమున్న పలువురి ఇళ్లలో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో దేవేంద్ర, శిల్ప, స్వప్నలను అరెస్టు చేసిన అధికారులు రాధ ఆచూకీ కోసం వారిని విచారించారు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్, ప్రకాష్ రెడ్డి పేటలలోనూ అప్పట్లో సోదాలు నిర్వహించారు. ఓవైపు పోలీసులు, మరోవైపు NIA అధికారులు బంటి రాధ కోసం ఆరా తీస్తుండగా ఆమె మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఎదిగింది. విశాఖపట్నం వెళ్లి 2017 డిసెంబర్లో అదృశ్యమైన రాధ ఆంధ్ర, ఒడిశా బోర్డర్ AOB మావోయిస్టు కమిటీలో కీలకంగా మారింది. ఏడాదిలోనే పార్టీ నాయకత్వ కమిటీకి రక్షణ దళ కమాండర్ స్థాయికి చేరింది. AOB స్పెషల్ జోన్ కమిటీ అగ్రనేత అక్కిరాజు, హరగోపాల్ అలియాస్ రామకృష్ణతో పాటు పలువురు నేతలకు రక్షణ కల్పించే ప్లటూన్కు కీలకమైంది. ఇలా సుమారు 7 ఏళ్ల పాటు బంటి రాధ అలియాస్ నీల్సో ప్రస్థానం మావోయిస్ట్ పార్టీలో కీలకంగా కొనసాగింది. అయితే 3 నెలల కిందటే ఆమెపై అనుమానం వచ్చిన మావోయిస్ట్ పార్టీ నాయకత్వం రాధను కోవట్టుగా భావించి కీలక బాధ్యతల నుంచి తప్పించి నిఘా పెట్టింది. తన సోదరుడు సూర్యం ద్వారా పోలీసులకు సహకరిస్తుందని భావించిన పార్టీ నాయకత్వం ప్రజా కోర్టు నిర్వహించి రాధను దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపేశారు. అనంతరం ఈ హత్య తామే చేసినట్లు మావోయిస్ట్ పార్టీ AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదల చేసింది. ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు.